సో అదే రేంజ్లో మనకి ఈ 4 బెడ్రూమ్ మల్టీపర్పస్ రూమ్ వస్తుంది, హాల్ వస్తుంది, జిమ్ రూమ్ వస్తుంది, మీకు 2 ఫ్యామిలీ లాంజ్ వస్తున్నాయి. కింద హాల్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫ్యామిలీ లాంజ్ వస్తుంది. సో ఈ టెర్రస్ వస్తుంది, టెర్రస్ గార్డెన్ వస్తుంది, ఇవన్నీ 2 కార్ పార్కింగ్ వస్తున్నాయి. అన్డివైడెడ్ షేర్ లో 110 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అవును సార్. రేపు సెలబుల్ ఏరియా వస్తుంది, అన్ని వస్తుంది, ఇండిపెండెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎటు చూసుకున్నా కూడా ఫ్లాట్ అనేది మనకి ఇండిపెండెంట్ హౌస్ సొంతంగా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ వచ్చేసి మనకు అక్కడ దాకా వస్తుంది. థర్డ్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ మనకు ప్రొవిజన్ ఉంది. ఓకే. సో లిఫ్ట్ కూడా మనమే ఇన్స్టాల్ చేసిస్తున్నాం. ఓకే. ఇంక్లూడింగ్ లిఫ్ట్ కూడా పెట్టిస్తున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. కోంపల్లిలో మనం ఇప్పటివరకు చేసిన దాంట్లో అంతా కూడా మనము 3 BHK ఫ్లాట్స్ కానీ 2 BHK ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ దట్టు ఏంటంటే రీసేల్ హౌస్ చేసినామండి. ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో దట్టు ఏంటంటే అండి మనకి 110 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+2 మనకి విత్ పెడ్ హౌస్ అనేది కూడా రావడం జరిగిందండి. వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీకు ఫ్లాట్ ధరకే మీకు ఒక 3 BHK G+2 హౌస్ అనేది కూడా రావడం జరుగుతుందండి, విత్ పెంట్ హౌస్ అని కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా కంప్లీట్గా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుంది, నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుందాం అండి. మనం మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే అంటే మనకి కోంపల్లి కొత్త బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ నుంచి చూసుకున్నట్టయితే కూతవేటు దూరంలోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది కూడా ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 100 to 150 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఆ మెయిన్ రోడ్ కూడా ఉంటుంది. మీరు డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ ముందు ఉన్నటువంటి రోడ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. అలాగే మనం చూసుకున్నట్టయితే అన్ని కనెక్టివిటీస్ కూడా దగ్గర ఉంటుందండి. సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ ది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక ప్రైమ్ లొకేషన్ కాబట్టి. అలాగే మీరు ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ లొకేషన్ అనేది కూడా పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలు ఇస్తున్నాను కాబట్టి మీరు ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ తోట కూడా కలిసి ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే మనకి కన్స్ట్రక్షన్ ఎలా వచ్చింది ఏందన్నది కూడా సార్నేడు కూడా తెలుసుకుందాం. ముందు ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందాం అండి. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 3 బిల్డింగ్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. మంచి డైమెన్షన్లు ఉంటాయండి. 110 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఫేజింగ్ చూసుకున్నట్టయితే మనకి 32 ఉంటుంది, డెప్త్ చూసుకున్నట్టయితే మనకి 31 ఉంటుంది. ఫేజింగ్ 32 అనేది కూడా ఒక మంచి ఫేజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. కంప్లీట్గా వీడియో చూడండి. ఇందులో మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు మనకి జిమ్ ఏరియా కానీ అలాగే మనకి హోమ్ థియేటర్ కానీ మనకి 2 కార్ పార్కింగ్ స్పేసెస్ అన్ని కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓనర్ని కూడా కలిసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా సార్నాడు కూడా తెలుసుకుందాం అండి. సార్ వచ్చేసి ఓనర్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? వేణుగోపాల్ రెడ్డి అండి. సార్, ఇప్పుడు మనం ప్రాపర్టీ మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏమేమి వాడారో ఒకసారి చెప్పారా సార్? ఇది వచ్చేసి TMT స్టీల్ అండి మొత్తము. ఓకే. వచ్చేసి మొత్తం రెడ్ బ్రిక్. ఓకే. సిమెంట్ అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్. మిగతా ఫ్లోరింగ్ అంటే జాగ్వార్ ఏమో శానిటరీ ఫిట్టింగ్స్. ఓకే. ఆశీర్వాద్ ఏమో పైప్స్, పైప్ లైన్స్. ప్రిన్స్ ఏమో LWR. ఓకే. సుధాకర్ ఏమో ఇదంతా. గ్రానైట్ ఏమో ఇంకా గ్రానైట్ ఇవన్నీ చూసుకోవచ్చు అండి. మనకి మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం వర్క్ ఉందండి, త్వరలోనే ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు మేము ఏవైతే డీటెయిల్స్ చెప్తామో అంతకన్నా కూడా మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇందులో చూసుకున్నట్టయితే మనకి 110 స్క్వేర్ యార్డ్స్లోనే చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు G+2 మనకి 3 బెడ్రూమ్స్ రావడం జరిగింది. అలాగే మనకి జిమ్ ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగింది. సోలార్ గురించి కూడా మనకి వైరింగ్ అన్నది కూడా ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరుగుతుందండి. మంచి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడుతున్నారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సార్. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి వచ్చింది ఒకసారి? గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఒకటి సర్వెంట్ రూమ్ అండి, లేకపోతే ఆఫీస్ కూడా కన్వర్ట్ కూడా ఆఫీస్ రూమ్ అవుతుంది. ఓకే. 2 కార్ పార్కింగ్స్. కింద సింగిల్ రూమ్ అన్నట్టు. సింగిల్ రూమ్. ఓకే. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఆఫీస్ రూమ్ ఆర్ సర్వెంట్ రూమ్. ఓకే. సర్వెంట్ అనుకోవచ్చు. ఓకే. లిఫ్ట్ వచ్చేసి కింద నుండి పైకి వచ్చేస్తుంది. అంటే మనకి టెర్రస్ వరకు కూడా మనకి 4 ల్యాండింగ్స్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన తర్వాత కిచెన్. ఓకే. కింద కార్ పార్కింగ్ అనేది ఇది కిచెన్. ఓపెన్ కిచెన్ వచ్చింది. కిచెన్ ఓపెన్ డైనింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. సో ఇది కిచెన్ కమ్ ఇది మనకి డైనింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది హాల్ లా కూడా చేసుకోవచ్చు. హాల్ లా కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా. కిచెన్ కమ్ డైనింగ్ అవుతుంది. ఓకే. చూసుకోవచ్చండి. మనకి తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి అందులో డైనింగ్ ఏరియా కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇందులో కూడా మనకు ఒక సైడ్కి మన డైనింగ్ ఏరియా అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఈ 3 ప్రాపర్టీస్ ఏవైతే మనం 3 బిల్డింగ్ చూస్తున్నామో మనకి సేమ్ వెంటిలేషన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సార్ చెప్పండి సార్, ఇదంతా కూడా మనకి హాల్ లాగా కానీ లేదంటే మనకి డైనింగ్ ఏరియా? ఇది హాల్, ఇది వచ్చేసి సిట్ అవుట్ అండి. ఇది సిట్ అవుట్ అయిన తర్వాత కింద గ్రౌండ్లో నుండి మనము ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్లో వచ్చేస్తాము. ఓకే. సో ఇది వచ్చేసి అంటే హాల్ కింద వాడతాము. ఇక్కడ డైనింగ్ ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే. అంటే ఒక కంజెస్టెడ్ అవుతుందంటే ఇది కూడా వాడుకోవచ్చు.
కానీ చూసుకున్నట్టయితే అందులో మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వచ్చేస్తుందండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇటు తూర్పు ఈశాన్యంకి మనకి తూర్పు ఆగ్నేయంలో అంటే మనకి కిచెన్లో కూడా వెంటిలేషన్ పరంగా మనకి విండోస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ నుండి ఇది కింద ఒక బెడ్రూమ్ అండి. ఓకే, ఇది హాల్ కాకుండా ఇది కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాం. చూద్దాం సార్. ఇది కూడా ఇది ఒక బెడ్రూమ్. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది, పేరెంట్స్ బెడ్రూమ్ ఇది. ఓకే, పేరెంట్ బెడ్రూమ్ అవుతుంది, లేకపోతే గెస్ట్ రూమ్ కింద వాడుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చండి. మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ మనకి క్రాస్ వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. దక్షిణ నైరుతి వైపు అలాగే పడమర నైరుతి వైపు కూడా మనకి వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టయితే ఇంకా కూడా మనకి స్పేస్ అనేది కూడా ఉంటుందండి. వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఇందులో మనం చూసుకున్నట్టయితే వాషింగ్ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకుందాం, అది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి వాష్రూమ్ అనేది కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అలాగే ఇప్పుడు చూసుకున్నామండి, మనకి మెయిన్ రోడ్ కూడా మనకి సెకండ్ బిట్ అండి. ఇది ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి కమర్షియల్ స్పేస్ అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ బిట్లో ఉంటుంది. పక్కకే మనకి మారుతి సర్వీసింగ్ సెంటర్ ఉంటుందండి. పక్క లేన్లోనే మనకి ప్రాపర్టీ అనేది కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. చూసుకున్నట్టయితే బస్ స్టాప్ కానీ మనకి ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా చూసుకున్నాం కదా, ఒకసారి సెకండ్ ఫ్లోర్ చూసుకున్నాం సార్. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ల్యాండింగ్ కూడా మనకి డైమెన్షన్ మంచిగా వచ్చింది కాబట్టి స్టెప్స్ ఒక ల్యాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కంఫర్టబుల్గా స్టేర్ కేస్ అయితే యూటిలైజ్ చేసుకోవడానికి అయితే అనుకూలంగా మనకి స్టేర్ కేస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వచ్చిందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి. సార్ చెప్పండి సార్, మనకి సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉందండి? సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అంటే మనకి తూర్పు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఓకే, అంటే మనకి ఇందులో డబుల్ కాట్ వచ్చేస్తుందా సార్? వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ. ఇక్కడేమో అంతా వార్డ్రోబ్స్ వస్తాయి. ఇదంతా కూడా వార్డ్రోబ్స్, ఇదంతా వార్డ్రోబ్స్ వస్తాయి. ఓకే, పైన కబోర్డ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇటు చూసుకోవచ్చు అండి, మనకి క్రాస్ వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. ప్రతి రూమ్ కూడా మనకి వెంటిలేషన్ అయితే బాగుంటుందండి. ఎక్కడ కూడా మన లైటింగ్ అయితే వాడట్లేదు, చూసుకోవచ్చు అండి. సార్ చెప్పండి సార్. ఇది వచ్చేసి ఫ్యామిలీ లాంజ్ అండి. ఇది సార్, ఇందులో మనకి సోఫా సెట్ ఎంత కెపాసిటీ వేసుకోవచ్చు సార్? ఇది ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవచ్చు. ఎల్ షేప్ వేసుకోవచ్చు, యూ షేప్ కూడా వేసుకోవచ్చు మనలో. ఓకే, ఇటువైపు యూ షేప్ వేసుకుంటే మనకి అక్కడ టీవీ యూనిట్ బాగుంటుంది. సో అక్కడ సిట్ అవుట్ ఒక 2 మెంబర్స్ చేసి వేసుకొని ఓకే సిట్ అవుట్ కూడా కూర్చోవచ్చు మీరు. అంటే ఈవినింగ్ ఫ్యామిలీ తోటి కూర్చోడానికి సిట్ అవుట్ ఏరియా, సిట్ అవుట్ బాల్కనీ లేకుంటుంది. ఈజీగా 2 చైర్స్ వేసుకున్నా కూడా మంచి ఈజీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సెంటర్ టేబుల్ వేసుకొని 2 చైర్స్ వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సార్, ఇక్కడ మనకి ఏమి ఇస్తుంది సార్? అంటే మనకి స్లైడర్ ఇస్తుంది, స్లైడింగ్ డోర్ ఇస్తుంది, గ్లాస్ స్లైడింగ్ డోర్ వస్తుంది. ఓకే, గ్లాస్ స్లైడింగ్ వస్తుంది, గ్లాస్ స్లైడింగ్ వస్తుంది. ఓకే, ఇదేమో ఈ ఫ్లోర్ లో పూజ గది అండి ఇది. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పూజ గది వచ్చింది. చూసుకోవచ్చు అండి, పూజ గది కూడా మనకి మంచిగా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇది ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. అవును, బయట కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంటే వదం చేసుకుంటే బయట చేసుకుంటాం మనం. ఓకే, సో ఇది కామన్ వాష్ ఏరియా. ఇవన్నీ కూడా శానిటరీ ఫిట్టింగ్స్ అన్ని కూడా మీకు సెరా వస్తుంది, లేకపోతే ప్యారీవేర్. ఓకే, సెరా ఆర్ ప్యారీవేర్ వస్తుంది. సెరా ఆర్ ప్యారీవేర్ మన శానిటరీ. ఓకే, సారీ సార్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, అంటే ఇందులో మనకి డబుల్ కాట్ మంచిగా మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫేసింగ్ డబుల్ కాట్ అంటే వెస్ట్ అండ్ ఈస్ట్ వెళ్తుంది. ఓకే, ఇది స్టోరేజ్ వస్తాయి, స్టోరేజ్ స్పేస్. ఓకే, కబర్డ్స్. ఓకే, సో ఇది టీవీ యూనిట్ బెడ్కి. ఇది మాస్టర్ బాత్ అండి. మాస్టర్ బాత్ మంచి స్పేషియస్ వచ్చింది సార్. స్పేషియస్ ఉంది. అక్కడ మీరు కావాలంటే టబ్ పెట్టుకోవచ్చు, టబ్ ప్రొవిజన్ తీసుకోవచ్చు, లేదా క్యూబికల్ తీసుకోవచ్చు. ఓకే, క్యూబికల్ ద్వారా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, వాష్ ఏరియా డబుల్ వాష్ బేసిన్ కూడా చేసుకోవచ్చు. ఇటువైపు మీకు డబుల్ వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఓకే, కౌంటర్ టాప్లో వస్తుంది. ఇది కమోడ్ ప్రొవిజన్. అచ్చా, ఇక్కడ మనకి కమోడ్ వస్తుంది. ఇది వాల్ అండ్ కమోడ్. ఓకే, అంటే వాల్ టైప్. ఓకే, చూసుకోవచ్చండి. మనకి ఏదైతే మనకి ఫ్రేమ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయో మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే డోర్స్కి కానీ విండోస్కి కానీ వాష్రూమ్స్కి కానీ అంతా కూడా మనకి గ్రానైట్ అనేది కూడా వాడడం జరిగిందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం పదండి. పెంట్ హౌస్ ఉంటుంది, ఒకసారి చూసుకున్నాం పదండి అది కూడా. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటిది అన్నది? ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఓకే, థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ వచ్చేసి మనకు అక్కడ దాకా వస్తుంది. థర్డ్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ మనకు ప్రొవిజన్ ఉంది. ఓకే, సో లిఫ్ట్ కూడా మనమే ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాం. ఓకే, ఇంక్లూడింగ్ లిఫ్ట్ కూడా పెట్టిస్తున్నాం మనము. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇది కొంచెం జిమ్ స్పేస్ కింద వాడుకోవచ్చు మనం. మనకి ఇక్కడ ట్రైన్ మిల్ అన్న లేకపోతే సైక్లింగ్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, దీని ఆపోజిట్ అంటే లైట్గా వార్మ్ అప్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇది మల్టీపర్పస్ హాల్ అండి. ఇది ఓకే, హోమ్ థియేటర్, జిమ్నాజియం కూడా ఇల్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే జిమ్నాజియం పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ స్క్రీన్ పెట్టుకుంటే హోమ్ థియేటర్ అవుతుంది. అవును, లేదంటే 4th బెడ్రూమ్ కింద కూడా చేసుకోవచ్చు మనం. అంటే 4th బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు, ఐదర్ జిమ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే మల్టీపర్పస్ రూమ్ బార్ కింద కూడా వాడుకోవచ్చు. అవును, దీనికి ఇది కూడా మనకి చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. మీ యొక్క చాయిస్ తోట మీరు కన్వర్షన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. సార్ చెప్పండి సార్. దీనికి ఒక టాయిలెట్ అండి. ఇక్కడ పైన ఒకటి సెపరేట్ వాష్రూమ్ వచ్చేసింది.
అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో వచ్చిందండి. అలాగే ఇక్కడ పర్వణ నైరుతిలో కూడా విండో వచ్చింది కదండి. చూసుకోవచ్చు ఇప్పుడు మనకి రోడ్ అయితే కనుక క్లియర్గా కనబడుతుంది. మనం టువర్డ్స్ కోంపల్లి నుంచి మనం మేడ్చల్ వెళ్ళే దారిలో మనకి కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో అండి, ఆ బ్రిడ్జ్ క్రాస్ కాగానే మనం యూటర్న్ తీసుకోగానే లెఫ్ట్లోనే మనకి ఈ హౌస్ అన్నది కూడా వస్తుందండి. జస్ట్ మనకు ఒక 100 to 150 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇదంతా కూడా సెమీ ఫినిష్డ్ ఉందండి. ఓకే, అంటే టోటల్లీ కంప్లీట్ కాలేదు. ఓకే, సో పెయింటింగ్స్ కానీ ఇది కానీ చాలా స్కోప్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, అంటే కలర్స్ అన్ని చేయలేదు మీరు. అవును, ఓన్లీ ఒక పుట్టి కోట్ పెట్టేసి పెట్టారు. పుట్టి అయ్యింది, పుట్టి పెట్టాం అంతే. అంటే ఇప్పుడు వాళ్ళ చాయిస్ తోట కావాలన్నా కూడా మీరు ఈ స్టేజ్లో అయితే పెయింటింగ్ వర్క్ కూడా చేసిస్తారు. ఫాల్ సీలింగ్ అయిన తర్వాత వైరింగ్ కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి టోటల్ ఫినిషింగ్ చేయలేదు. ఓకే, ఫినిషింగ్ చేస్తే ఏమంటే మళ్ళీ పాడైపోతుంటుంది. అవును. సో ఇప్పుడు ఈ స్టేజ్లో చూసేటోళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. ఫాల్ సీలింగ్స్ కానీ మనకి కలర్స్ కానీ ఇదంతా కూడా వాళ్ళ చేసుకోవచ్చు. మేము ఫినిషింగ్ చేసి పెడితే మళ్ళీ చేయలేదు. అవును. సో ఈ టైంలో అయితే కరెక్ట్ ఎట్లా కావాలంటే అట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మనకి స్టీల్ ఏం వాడింది సార్? స్టీల్ అనేది TMT అండి. ఓకే, అందులో వచ్చేసి 20 gauge, 20 mm, 16 mm, 12 mm, 8 mm అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ద డిజైన్. స్టీల్ 2 + 3 ఫ్లోర్స్కి అయితే సరిపోతుందో ఓకే దాని ప్రకారం వాడాలి. అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం స్టీల్ అయితే వాడాలి. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాడాలి. చూసుకోవచ్చండి, మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఇంకా కూడా మీకు ప్రాపర్టీ గురించి సార్ వచ్చేసి పర్సనల్ కూడా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి పార్టీ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ గార్డెన్ ఏరియా అంతా కూడా మనకి చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ టైల్స్ అన్నది కూడా వాడడం జరిగింది. సార్ లోపల మనకి టైల్స్ అన్నది కూడా ఏం వాడింది సార్? అంతా వెట్రిఫైడ్ అండి. డబుల్ వెట్రిఫైడ్ ప్లస్ 6x4 అండి. 6x4 ఓకే, పెద్ద సైజ్. చూసుకోవచ్చండి, మనకి 3rd ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మనకి సార్ని ఇప్పుడు ప్రైస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఫైనల్ కూడా మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడారు, అలాగే ఇందులో మనకి ఇంకేమేమి ప్రొవిజన్స్ ఇస్తున్నారో కూడా ఒకసారి సార్ని కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం 3200 SFT అండి. 110 స్క్వేర్ యార్డ్స్ టోటల్ డీటెయిల్గా చెప్పాలంటే. ఓకే, మనం వచ్చేసి 2.25 చెప్తున్నాం అండి. 2.25 చెప్తున్నాము. నెగోషియబుల్. సార్ ఇక్కడ మన ఫ్లాట్ ధరకే ఇల్లు అని కూడా చెప్పుకున్నాం. అవును, మనకి ఫ్లాట్ ఎంత ఉంది సార్ ఇక్కడ? మనకి 2500 SFT ఫ్లాట్ 2 crores ఇస్తున్నారు. ఓకే, సో అదే 2500 ఫ్లాట్ పోకుండా ఇండిపెండెంట్ హౌస్ 110 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ వస్తుంది. అవును సార్. సో ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ మన ఇండివిజువల్గా ఉంటుంది అది. అవును, చూసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 2400, 2500 SFT చూసుకున్నట్టయితే మినిమం మనకి 180 నుంచి 2 కోట్ల వరకు కూడా చెప్తున్నారండి. ఇంకా మనము SFT పెంచుకున్నట్టయితే అప్ టు మనకి 2.5 వరకు కూడా ఉందండి. ఇందులో మనకి 3200 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుందండి. దట్టు ఏంటంటే అండి మనకి మనకి 3 బెడ్రూమ్స్తో పాటు ఒక మంచి కిచెన్, అలాగే మనకి లివింగ్ ఏరియాతో పాటు జిమ్ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. సార్ చెప్పండి సార్. సోలార్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఓకే, మీకు ఇన్వర్టర్ టోటల్ బిల్డింగ్ కూడా ఇన్వర్టర్ ప్రొవిజన్ ఇచ్చాము. ప్లస్ ఈ స్పైరల్ స్టేర్ కేసు పైకి వెళ్ళిపోతుందండి. ఓకే, ఇది స్టీల్ ఉంది కదా, పైన టెరాస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ కావాలంటే కూడా మనం ఇది సోలార్ రూఫ్ వేసుకోవచ్చు అండి. ప్యానల్స్ వేసుకొని ఫ్యాబ్రికేషన్ షీట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది కవర్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా చూసుకోవచ్చండి, మీరు సోలార్ది మీకు సపరేట్ కనెక్షన్ అయితే తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఆల్రెడీ వైరింగ్ అనేది కూడా జరిగిపోయింది. జస్ట్ మీరు ప్యానల్స్ ఫిట్ చేసుకున్నారు అనుకోండి, కనెక్షన్ అనేది కూడా తీసుకోవచ్చు. సరే, ఇందులో మనకి మన ఇన్వర్టర్ కూడా కనెక్షన్స్ ఇదంతా ఇన్వర్టర్ కూడా ఇచ్చామండి. ఇన్వర్టర్ వైరింగ్ కూడా లాగి పెట్టాము. ఓకే, టోటల్ ఇన్వర్టర్ ప్రొవిజన్ ఇచ్చాము. జస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది ఇన్వర్టర్ అంతే. అంటే గృహప్రవేశం చేసి ఇంట్లోకి వచ్చేవచ్చు అంతే. కబోర్డ్స్ ఒకటి చేసుకోవాలి. కబోర్డ్స్ ఒకటి చేపించుకోవాలి. ఫాల్ సీలింగ్స్ కూడా మీరే చేసిస్తారు. ఫాల్ సీలింగ్ అనేది ఆప్షన్ అండి. ఆప్షన్. కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ అనేది అంటే వాళ్ళ నెగోషియేషన్ బట్టి. ఇప్పుడు అది కూడా మేము కూడా చేస్తాం. ఓకే, అలాంటి మేము చేస్తాం. లేదా స్కోప్ ఆఫ్ ది వర్క్ అది. ఓకే, వాళ్ళ ఒక చాయిస్ తోట చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏదైతే మీరు ప్రైస్ చెప్తారు కదా సార్, అది ఇంక్లూడ్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ తోట ఇంక్లూడింగ్ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అన్ని కలుపుకొని మనం. ఓకే, టోటల్ ఈ స్కెల్టన్ వర్క్ కంప్లీట్ చేసేసి ఫినిషింగ్ అంతా కంప్లీట్ చేస్తాం మేము. ఓకే సార్, ఇక్కడ చివరిగా ఒక పాయింట్ సార్, ఇక్కడ మనకి ప్రజెంట్ ల్యాండ్ రేట్ ఎంత ఉంది సార్? ల్యాండ్ రేట్ వచ్చేసి 1,10,000 ఉందండి. 1,10,000 ఉంది. చూసుకోవచ్చండి, మీరు ఎంత 3 BHK ఫ్లాట్ తీసుకున్నా కూడా మీకు అప్ టు మీకు 60 నుంచి 70 స్క్వేర్ యార్డ్స్ వరకు UDS అనేది కూడా వస్తుందండి. ఇందులో మీకు 110 గజాలు అంటే మీకు ల్యాండ్లో కూడా ఇందులో అప్రిషియేషన్ వస్తుంది. దట్టు ఏంటంటే అండి ఇది మీకు ఇది ఇండిపెండెంట్ హౌస్. అపార్ట్మెంట్కి కంపారిజన్కి దీనికి మాత్రం చూసుకున్నట్టయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సార్, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే మీరు మంచిది వాడినని చెప్తున్నారు. ఇక్కడ డస్ట్ కూడా ఉంది కదా సార్? ఇది వచ్చేసి మనం కింద ఫ్లోరింగ్ ఉంది కదండి. ఈ ఫ్లోరింగ్ ఉంచండి, మనం ఫ్లోరింగ్ కింది వైపు వాడడానికి డస్ట్ డస్ట్ ఇతది కన్స్ట్రక్షన్ పార్ట్ ఎంత కూడా మనం శాండే వాడినాం. ఓకే,
ఓన్లీ దాని పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి మీరు చెకింగ్ అనేది కూడా చేయించుకోవచ్చు అండి. క్వాలిటీ అనేది మీకు చెక్ చేసుకున్నాకనే మీరు అమౌంట్ అనేది కూడా పే చేయవచ్చు. ఇది వచ్చేసి ఫ్లోరింగ్కి వాడుతున్నారండి, కాబట్టి నేను పర్టికులర్ కూడా ఈ పాయింట్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి కదండి, ఒకవేళ ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా వద్దు మనకి కావాలంటే కనుక G+1 600 స్క్వేర్ యార్డ్స్ మనకి ఓపెన్ ప్లాట్ ఉందండి. ఓకే, 120 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ అవుతుంది. ఓకే, అందులో ఏం చేస్తున్నాం అంటే మనం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఇండిపెండెంట్ హౌస్ కడతాం. ఓకే, సో అవుట్ సైడ్ స్టెప్స్ వస్తుంది మనకి. అది ఏ ఫేసింగ్ లో ఉంది సార్ మనకి? ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్, అది కూడా ఈస్ట్ ఫేసింగ్. మీకు ఈస్ట్ ఫేసింగ్ లో లిఫ్ట్ వస్తుంది. ఈ గ్రౌండ్ సెపరేట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, ఓకే, ఫస్ట్ ఫ్లోర్ సెపరేట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, సెకండ్ ఫ్లోర్ కూడా సెపరేట్ తీసుకోవచ్చు. ఓకే, లేదంటే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ డూప్లెక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్ మనదే. ఓకే, మనం ఎలా అంటే అలా కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఒకవేళ కస్టమర్ కావాలంటే ఈలైనా తీసుకోవచ్చు, లేదంటే బుకింగ్ లో కావాలంటే కూడా అది కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ అప్రూవల్ ఉంది దానికి. ఓకే, మీకు కావాలంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయిస్తాను. చూసుకోవచ్చండి. కావాలంటే మీ యొక్క చాయిస్ తోట మీరు కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా దగ్గరుండి కూడా చేయించుకోవచ్చు అండి. మీకు మెటీరియల్స్ ఏందన్నది కూడా సార్ వాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రైసింగ్ విషయం కూడా సార్ని వచ్చేసి పర్సనల్గా విజిట్ చేసినట్టయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 3 హౌసెస్ ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ 3 కూడా రో హౌసెస్ ఉంటాయి. ఇందులో మీకు సేమ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, సేమ్ డైమెన్షన్ ఉంటుందండి. దట్టు ఏంటంటే ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ విత్ మనకి 40 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరిగింది. మనకి కార్ పార్కింగ్ కూడా చూసుకున్నట్టయితే 2 కార్ పార్కింగ్స్ అనేది కూడా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఒకసారి ప్రాపర్టీని కూడా విజిట్ చేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు పరోక్షంగా కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.